హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రిక్కీ స్టానికి ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. లేటెస్ట్ మూవీనే ఇదొక అమెరికన్ కామెడీ మూవీ. మన అందరి ఫేవరెట్ జాన్ సీనా కూడా ఒక స్పెషల్ రోల్లో ఉన్నారు. మరి జాన్ సీనా ఉన్నాడని ఇందులో యాక్షన్ ఏమీ ఉండదు. రన్ టైం 1 hour 54 minutes ఉంది. మూవీలో ఎక్కడ మసాలా సీన్స్ లేవు, కానీ కొన్ని డైలాగ్స్ అయితే ఇబ్బంది పెడతాయి. సో దానివల్ల ఫ్యామిలీతో అయితే చూడలేం. మూవీ ఇప్పుడే కంప్లీట్ చేసా. మరి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ప్లాట్ ఏంటంటే, డీన్, వెస్, జేటీ అనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక నైట్ ఒక బ్యాగ్కి నిప్పంటించి తమ నైబర్స్ ఇంటి గుమ్మంలో వదిలేస్తారు. ఏదో సరదాగా ప్రాంక్ చేయాలని చూస్తారు. బట్ సడన్గా మంటలు అయితే వ్యాపిస్తాయి. ఎంత ట్రై చేసినా ఆపలేరు. సో తప్పించుకోవాలి, పోలీసులకు దొరకకుండా ఉండడానికి వారి బట్టల్లో కొన్ని వాటికి రిక్కీ స్టానికి అని మార్కర్తో రాస్తారు. అలా పుట్టినవాడే రిక్కీ స్టానికి. అంటే మ్యాడ్ సినిమాలో చూశారు కదా, సేమ్ అలా. దాని తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా మారింది, ఆ రిక్కీ స్టానికీని యూజ్ చేసుకొని ఏం చేశారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేశారు, అసలు రిక్కీ ఉన్నాడా లేదా, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నా 2 hours అయితే వేస్ట్ అయిపోయింది భయ్య. నాకు ఏం నచ్చలేదు అసలు. ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాన్ సీనా. WWE తెగ చూసేవాడిని అతని కోసమే. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ ఈజ్ బోరింగ్ భయ్య. కామెడీ మూవీ అన్నారు, అసలు ఎక్కడ కామెడీ లేదు, నా ముఖంలో కూడా నవ్వు లేదు. జస్ట్ ఫర్ ఫ్యూ సీన్స్ వరకే. అంటే జాన్ సీనా కూడా కాపాడలేకపోయాడు. అసలు జోక్స్ కూడా పెద్దగా ఏం లేవు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా మందికి అయితే సెట్ అవ్వలేదు. తెలంగాణ యాస కూడా వాడారు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. జాన్ సీనా యాక్టింగ్ అయితే సూపర్ అబ్బా, నిజంగా సింపుల్గా చేశారు. అసలు స్టార్టింగ్ మంచిగా స్టార్ట్ చేసి మధ్యలో మూవీని అయితే సైడ్ ట్రాక్ చేశారు. సరిగా అర్థం కూడా కాదు అక్కడక్కడ. టెక్నికల్గా విజువల్లీ సూపర్ ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. బట్ దిస్ ఈజ్ ఏ డైరెక్టర్ ఫెయిల్యూర్ మూవీ. యాక్టర్స్ ఏం చేయలేరు కదా. స్క్రిప్ట్లో పసలేదు అసలు. మీరు ఒకవేళ ఎక్కువ లాఫ్స్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. డోంట్ వేస్ట్ యువర్ టైం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీని చూడాలి వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.